విశాఖపట్నం రేంజ్ పరిధిలో ఈ మాదక ద్రవ్యాల నిర్మూలన, గంజాయి నిర్మూలనకు సంబంధించి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేటువంటి దానిలో భాగంగా ఈ సంకల్పం అనేటువంటి ప్రోగ్రాంతో విశాఖపట్నం రేంజ్లో ఉన్నటువంటి 5 జిల్లాల్లో కూడా ప్రతి స్కూలు, కాలేజీ, అదేవిధంగా యూనివర్సిటీసు, మెడికల్ కాలేజెస్ వీటన్నిటిలో కూడా విద్యార్థులందరికీ ఈ డ్రగ్స్, గంజాయి వల్ల జరిగేటువంటి ఇబ్బందులు, వాటిల్లో యువత తెలిసి తెలియక వాటిని కన్జ్యూమ్ చేసినా లేదు ఆ ట్రేడ్లో ఇన్వాల్వ్ అయినా కూడా దానివల్ల జరిగేటువంటి దుష్పరిణామాలపైన, కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చట్ట ప్రకారం ఉండేటువంటి నేరాలపైన వారికి అవగాహన కల్పిస్తూ దానిలో భాగంగా ఈరోజు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా విద్యార్థులందరికీ కూడా ఈ గంజాయి, అదేవిధంగా ఇతర మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల జరిగేటువంటి దుష్ఫలితాలపైన వారందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడము, దాంతోపాటు దీనివల్ల సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి నష్టాలు, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి, అదేవిధంగా గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను, సమాచారం ఏదన్నా ఉన్నట్లయితే పోలీసు వారికి ఎలా ఇవ్వాలనేటువంటి దాని మీద కొత్తగా వచ్చినటువంటి టోల్ ఫ్రీ నంబర్ 1972 రాష్ట్ర వ్యాప్తంగా ఈ టోల్ ఫ్రీ నంబర్కి ఎవరైనా ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేయడం, 4 నెలల నుంచి ఈ విశాఖపట్నం రేంజ్ పరిధిలో ప్రతి జిల్లాలో దృష్టి సారించడం జరిగింది. మన ఈ రేంజ్ పరిధిలో 27 పర్మనెంట్ చెక్ పోస్టులు ఎస్టాబ్లిష్ చేశాము. దాదాపుగా 1550 మందిని ఇప్పటి వరకు ఈ 4 నెలల్లో అరెస్ట్ చేయడం జరిగింది. గంజాయి కేసుల్లో దాదాపుగా 20,000 కేజీల గంజాయి కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నేరస్తులు ఎవరైతే ఈ గంజాయి కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా దాదాపుగా 29 ప్రత్యేకమైనటువంటి బృందాలని ఏర్పాటు చేసి వారిని అరెస్ట్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇదే కాకుండా ఇతర సరిహద్దు రాష్ట్రమైనటువంటి ఒరిస్సా రాష్ట్రంతో కూడా ఆ అధికారులందరితో కూడా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల వైపు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ షేరింగ్కి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క నేరస్తుల యొక్క డేటాకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనది వాళ్ళకి, వాళ్ళ తరపు నుంచి మనకి, వాళ్ళ నేరస్తులు ఇక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నాం. అదేవిధంగా మన కేసుల్లో ఉన్నటువంటి నేరస్తులు అటువైపు ఉంటే ఆ సమాచారాన్ని కూడా వాళ్ళకి చేరవేసి మనకు కావాల్సినటువంటి సహాయ సహకారాలను కూడా వారి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ గంజాయి నేరాల్లో పాల్పడుతున్నారో వారి మీద వారి యొక్క ఆస్తులు కూడా జప్తు చేయడానికి కూడా కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ అవి కూడా జరుగుతూ ఉంది.